వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో ఏదో ఒక స్పెషల్ తో వస్తారు కాబట్టి మరి ఇవాళ ఆహా ఏమి రుచి హాట్ డాగ్స్ చేద్దాం. సో ఇది నాన్ వెజ్ లో ఏది? చికెన్ హాట్ డాగ్స్. చికెన్ హాట్ డాగ్స్. ఓకే, మరి చూసేద్దాం. చికెన్ హాట్ డాగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా? చికెన్ హాట్ డాగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హాట్ డాగ్స్ బన్స్ 2, చికెన్ పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఆవ పేస్ట్ కొద్దిగా, ఉప్పు తగినంత, మయోనైస్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, రెలీష్ కొద్దిగా, టమాటో సాస్ కొద్దిగా. బేసిక్లీ హాట్ డాగ్స్ వచ్చి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫుడ్ బేసిక్లీ జర్మన్. వాళ్ళు స్టేట్స్కి వచ్చి అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. లైక్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఈజీగా లైక్ రోల్ లాగా పట్టుకొని తినడానికి పిల్లలు అందరు చాలా ఇష్టంగా తింటారు. ఇదే మనం హాట్ డాగ్స్ వచ్చి ఫ్రై చేసుకొని అంటే పాన్ ఫ్రైయో లేకపోతే బాయిల్ చేసుకొని కూడా మనం తినచ్చు అనమాట. అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం కాదు, జస్ట్ లైన్స్ అనమాట. అదే అంటే ఘాట్లు పెట్టుకోవాలి, ఘాట్లు పెట్టి కోడిగుడ్డుకు పెట్టినట్టుగా. సో హాట్ డాగ్ అనేది బేసిక్లీ పోర్క్ అనమాట. కానీ చికెన్లో వస్తుంది, బీఫ్లో వస్తుంది. ఇది చికెన్ అనమాట. ఈవెన్ వెజ్లో కూడా చేస్తారు. వెజిటేరియన్ లైక్ షేప్ వచ్చేలాగా ఉంటుంది హాట్ డాగ్ అంటే. ఇలాగా బండ్లో పెట్టుకొని. వెజిటేరియన్ లో అంటే ఏమో వస్తుంది? అన్ని వెజిటేబుల్స్, సోయా అన్నీ ఉండొచ్చు అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా. సో బేసిక్లీ బార్బెక్యూ అందరు అక్కడ ఏంటంటే చార్కోల్ ఇంట్లో ఉంటుంది. ఇది జస్ట్ కాల్చుకొని బొగ్గులో ఎలక్ట్రిక్ ఏదైనా ఓకే. లేకపోతే సింపుల్గా మన ఇంట్లో ఇలాగా ప్యాన్లో కొంచెం లైట్గా నూనె వేసుకొని అది మనం జస్ట్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు మీరు రెగ్యులర్ నూనె వాడారా? ఆలివ్ ఆయిల్? ఆలివ్ ఆయిల్ వాడచ్చు. ఆలివ్ ఆయిల్ లేకపోతే చార్కోల్ అండ్ చార్కోల్లో మీరు బార్బెక్యూ చేసుకోవచ్చు. సో రిలీష్ అంటే ఇదనమాట. ఈ కుకుంబర్, వెనిగర్, షుగర్ వేసి కొంచెం బాయిల్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఇదేంటి మీకు పిక్కుల్ లాగా. అప్పుడు మన అన్నం ఎలాగ అన్నం తోటి ఎలాగా ఆవకాయో లేకపోతే పిక్కుల్స్ ఎలా తింటాం మనం రెగ్యులర్గా తినేది అలాగా మీకు టేస్ట్ కొంచెం పుల్లగా ఉండాలి, తీయగా ఉండాలి. దానికి రిలీష్ కూడా వేసుకుంటారు అనమాట. కాలింది. సో దీని లోపల మనం ఈ బన్స్ కట్ చేసుకుందాం. ఇలా హాట్ డాగ్ బన్స్ అంటే ఇది మీకు దొరికిపోతుంది బయట. సో ఇది ఓపెన్ చేసుకోవాలి లైట్గా. దీంట్లో కొంచెం మయోనైస్ వేసుకొని ఇది ఆఫ్ చేసేసేది. ఇంకా ఇది మనం కాల్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు కాల్చుకోవచ్చు. ఇన్ కేస్ మీకు టోస్ట్ కావాలంటే టోస్ట్ చేసుకోవచ్చు. సో 2 సైడ్లో మయోనైస్ రాసుకొని ఇది హాట్ డాగ్ ఇలా పెట్టుకొని అలాగే కేచప్ కూడా. అలాగే రిలీష్ ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ. కొంచెం కెచప్ వేసుకుందాం. సో హాట్ డాగ్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ హాట్ డాగ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ హాట్ డాగ్ తయారీ విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి చికెన్ హాట్ డాగ్ వేసి వేయించాలి. హాట్ డాగ్ బన్ ని మధ్యకు కట్ చేసి మయోనైస్ సాస్ రాసి చికెన్ హాట్ డాగ్, ఆవ పేస్ట్, టమాటో సాస్, రెలీష్, ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే చికెన్ హాట్ డాగ్ రెడీ. హాట్ డాగ్ రావు గారు సూపర్గా కట్ చేసి రెడీగా ఉంచారు. ఉల్లిపాయలు, ఆవపిండి అన్నీ కలిపి చాలా బాగుంది. మీరు అన్నట్టు వచ్చి వాళ్ళు మొత్తం ఇలా వెళ్తారు కాబట్టి ఇంకా సాస్ ఎక్కువ పడుతుంది. బట్ నాకైతే ఇప్పుడు తినడానికి ఇంతవరకు బాగుంది. సో ఇంట్లో ట్రై చేయండి. రెగ్యులర్గా తినేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు ఉంటుంది. సో హోమ్ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది. సో
ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. చపాతీల కోసం మనం పిండి కలుపుకునేటప్పుడు పెరుగు మీద మజ్జిగ మీద తేటలాగా నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఆ నీళ్ళను వేసి పిండి కలుపుకుని దాంతో చపాతీలు చేసుకున్నట్లయితే చపాతీలు టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నాగలక్ష్మి అండి. ఓకే, సో మరి మీ చేతి వంటలో ఏ వంట? కోడిగుడ్డు ఎండురేల కూర అండి. కోడిగుడ్డు ఎండ్రాయిల్ కూర చూసేద్దాం. మరి కోడిగుడ్డు ఎండ్రాయిల్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కోడిగుడ్డు ఎండు రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, ఎండు రొయ్యలు 1 కప్పు, టమాటోలు 2, ఉల్లిపాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దాం. మరి చేద్దాం. నూనె అండి, కొంచెం నూనె వేసుకోవాలి. పసుపు పసుపు, మామూలుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని వేసాక పసుపు వేస్తూ ఉంటారు. అంటే నూనెలో పసుపు కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లో ఎగ్స్ ఎగిస్తే మంచిగా బ్రౌన్ కలర్ లో వస్తే పసుపు ఉప్పు వేసుకుని ముందు ఆ తర్వాత గుడ్లు వేయించుకుంటే బాగా బాగుంటుంది అంటున్నారా? మంచిగా కలర్ వస్తాయి మేడం, బ్రౌన్ కలర్ రంగు మారుతుంది. అయితే మీరు ఉడికించేసుకుని కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకున్నారు, ఘాటు పెట్టుకొని ఉంచుకున్నాం. ఓకే, వాటిని ఇలాగా పసుపు ఉప్పు వాటిలో వేయించుకుంటున్నాం నూనె వేసిన తర్వాత. ఇవి వేయించుకున్నాక పక్కకు తీసి పెట్టేసుకుంటారా? పక్కకు తీసి పెట్టేసి ఇందులోనే కూర వండుకుంటారా? లేదు మేడం, ఈ పక్కన పెట్టేసి ఎండు రొయ్యలు వేపాలి దీంట్లో వేపాలి. ఓకే ఓకే, గుడ్లు వేయించిన తర్వాత తీసేసి దీంట్లోనే మళ్ళీ రొయ్యలు వేయించుకుంటాం. ఇప్పుడు మీరు గుడ్లు ఇప్పుడు మనం వేయించిన తర్వాత రొయ్యలు అన్నారు కదా, రొయ్యలు ఇక్కడ వేయించేసుకుందాం. మరి అంటే ఇది దీంట్లో వేయించుకుంటేనే బాగుంటుంది మేడం. బాగుంటుంది. ఓకే, ఎక్కువసేపు పసుపు ఉప్పు ఏదైతే ఉందో అది కూడా వేయించుకుంటారా? ఓకే ఓకే, అంటే దానికి కూడా ఎక్కువ టైం పట్టదులేండి, జస్ట్ కొంచెం కాస్త వేగితే సరే. సరే. రొయ్యలు వచ్చి మరి మీరు ఎండు రొయ్యలు చిన్న చిన్నవి తీసుకున్నారు కదా, కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి కదా? కొంచెం పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు మేడం, పెద్ద సైజు చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మరీ ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, కూరలో కనిపించకుండా ఉంటాయేమో. అసలు ఎండు రొయ్యలు ఎక్కడ నేను వెతుక్కునేట్టు. సరిపోతుందా? ఇంకా సరిపోతుంది. తీసేసుకున్నాం అండి, బౌల్లో తీసేసుకున్నాం. రొయ్యలు వేస్తున్నాం. అది కొంచెం నీళ్లు ఉన్నా పర్వాలేదా? పర్లేదు. ఇది ఉత్తి నీళ్ళేనా లేకపోతే ఉప్పు అలా ఏమైనా వేసారా? లేదు, ఇందులో ఉప్పు ఉంటుంది కదా రొయ్యల్లో, అందుకనే నేనేమి వేయలేదు. ఓకే, నీళ్ళలో నానబెట్టి మామూలుగా అయితే కడిగేసేసి పక్కన తీసి పెట్టుకుంటారు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ కొంచెం ఇసుక ఉంటుందని మీరు నానబెట్టి తీసేసారు. అంటే ఈ ఇసుక అనేది దీంట్లోకి వచ్చేసి నీళ్ళలోకి వచ్చేస్తుంది. సరిపోద్ది మేడం. చిన్నవి అయితే త్వరగా వేగిపోతాయని నేను చిన్నవి తీసుకున్నాను. అంటే మామూలుగా పచ్చి రొయ్యలాగా ఎండు రొయ్యలు కూడా రుచి పరంగా చాలా బాగుంటాయి. అవి మరి కనిపించకుండా తక్కువగా ఉండేసరికి అందుకు అడిగాను నేను. పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా చీల్చుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ వేస్తాను. ఉల్లిపాయలు. మనకి చింతపండు టమాటోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఖచ్చితంగా ఇది అన్నానికే. వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది మేడం. వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా ఇష్టమా వంటలు చేయడం? చాలా ఇష్టం మేడం. చాలా ఇష్టం. నాన్ వెజ్ ఎక్కువ వండుతుంటారా? ఎక్కువ వండుతాను. నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ ఇంట్లో ఇష్టపడతారా లేక మీరా? మా వారికి బాగా ఇష్టం అండి, పిల్లలకి ఇష్టం. నాకైతే పెద్దగా వంటలేమి రావండి, పిల్లలకు ముందు ఏమి రావు, అన్ని ఆయనే నేర్పించారు. మీ వారికి నాన్ వెజ్ ఇష్టం కాబట్టి ఇంక పని కట్టుకుని ఆయన ఇష్టానికి కావాల్సినవన్నీ చేసి పెడుతున్నా. నాన్ వెజ్ కానీ వెజ్జే కానీ అన్నీ ఆయన బాగా చేస్తారండి, ఆయనకు వచ్చినవన్నీ నాకు నేర్పించారు. మరి ఎప్పుడైనా మెచ్చుకున్నారా నాకంటే నువ్వు బాగా చేస్తున్నావని? మెచ్చుకున్నారు. మెచ్చుకున్నారా?
మా పిల్లలు కూడా నేను చేస్తేనే బాగుంటది అంటారు ఆయన కన్నా. అబ్బా, అప్పుడు మీకు భలే ఉంటుంది. చాలా హ్యాపీ, నేర్చుకున్న గురువు దగ్గరే మనం మెప్పు పొందడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జనరల్గా ఎక్కువ అత్తగారు అమ్మలు నేర్పిస్తూ ఉంటారు, మీకైతే మీ వారే గురువు అనమాట. అవునండి. ఉప్పు వేసుకుంది. ఉప్పు మామూలుగానే ఎన్ని రోజులు ఎండు చేపలు ఉంటే కొంచెం ఉప్పు విషయంలో భయపడాల్సి వస్తుంది కదా. అంటే దాంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదండి, అందుకని కొంచెం తగ్గించేసుకుంటే. అంటే చాలా మంది మనం ఎప్పుడు చేసే వంటల్లాగా వేసేసుకుంటుంటారు, ఆ తర్వాత ఒకసారి అయిన తర్వాత రియలైజ్ అవుతారు అబ్బా అనుకోని. ఎందుకంటే రొయ్యల్లోకి ఒకటి చేపల్లోకి ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో ఎండు చేపలు ఎన్ని రోజులు. టమాటో వేసుకుందాం ఇప్పుడు. పిల్లలు కారం బాగా తింటారా? తింటారండి, వాళ్ళకి స్పైసీగా అంటేనే ఇష్టం ఉండదు. పిల్లలు అయితే కారం వద్దమ్మా అంటుంటారు, కానీ నాన్ వెజ్ అంటేనే కారంగా ఉంటాయి, కారం మసాలా ఘాట్లు అవన్నీ. అదే ఆడపిల్లలు అయితే కొంచెం తక్కువ తింటారండి, కానీ నాకు ఇద్దరు అబ్బాయిలేనండి. వాళ్ళకి కారం బాగా. ఇంకా అయితే మీ వారు మీ ఇద్దరు కొడుకులకి అందరూ ఏది చేసినా ఇష్టంగా తింటారు, లేకపోతే నాకు ఒకటి కావాలి, నాకు చికెన్ కావాలి, నీకు మటన్ కావాలి, నాకు ఎన్ని రోజులు లేదండి, అలా ఏం కాదు. ముందే మేము ప్రిపరేషన్ ముందే ఉంటది. సండే వస్తే సాటర్డేనే వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి అడుగుతాము. వాళ్ళు ఏది అడిగితే అదే సండే మార్నింగ్ తీసుకొచ్చేసి. అంటే ఇద్దరు మీ అబ్బాయిలు ఇద్దరు ఒకటే ఇష్టపడతారండి, ఇద్దరికి అలాగే అలవాటు చేశాను. ఏది స్పెషల్ గా కాకుండా ఇద్దరు ఒకటే ఇష్టపడేలాగా అలాగే చేసి పెడతామండి. సో మీ వారు కూడా ఇంక వాళ్ళకి ఏది తింటే అది, వాళ్ళకి ఏదైతే అడుగుతారు, నాకు ఇది కావాలి ఈ రోజు చికెన్. మా చిన్న అబ్బాయి అండి ఎక్కువగా కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అదైతే తింటా, ఇదైతే తినను అంటాడు వాడు. చిన్నోడు చిన్నాడు అంటే ఇంట్లో చిన్న కాబట్టి కొంచెం అల్లరి, కొంచెం గారాబం అవన్నీ. వంటల్లో హెల్ప్ చేస్తుంటారా మరి? ఎలా మెనూ చెప్తారు, ఇది కావాలి అవి కావాలి? లేదండి, చేసి పెడతారు. ఆయన ఇంటికాడ ఉంటే మాత్రం నన్ను అయితే అస్సలు టచ్ చేయనివ్వరు, ఆయనే చేసేస్తారు. వంట కూడా ఆయనే చేస్తారు. అదే మీరు చేస్తే నచ్చుతుంది అన్నారు కదా మరి. అంటే అంటే ఎప్పుడు చేస్తాను కదా, ఆయన ఏదైనా టైం ఇంటికాడ ఉన్నప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆయనే చేస్తారండి. అబ్బా ఎంత మంచివారండి మీ వారు. చాలా సపోర్ట్ చేస్తారండి ప్రతి విషయంలోని కూడా. సో మీరు అంటే ఇంకేమైనా పార్ట్ టైం లాగా ఏదైనా చేస్తున్నారా, జాబ్ కానీ? ప్రజెంట్ లేదండి. ఇంతకు ముందు చేసేవారా? ఇంతకు ముందు కూడా ఏం లేదండి, చేయలేదు. ఇంకా పిల్లలు కూడా చిన్న పిల్లలు కదా, వాళ్ళ స్కూల్ టైం అది నాకు సెట్ అవ్వక నేను ఇవాళ రేపు అందరూ ఇంట్లోనే పెట్టేసుకుంటున్నారు. అంటే థ్రెడ్ జ్యువెలరీస్ రెడీ చేయడాలు, లేకపోతే మగ్గం వర్క్ చేయడాలు, ఇవన్నీ ఇంట్లోనే ఈ మధ్య మనం చేసే పని లేకుండా. ఇంతకు ముందు చేసేదానండి, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవి థ్రెడ్స్ అవి చేసేదాన్ని. అదే చెప్పాను, ఇంట్లోనే ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు బయటకు వెళ్ళే పని లేకుండా. కారం వేసుకున్నాను. కారం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇది కొంచెం మగ్గిపోయింది కదండి, కొంచెం కాదు బాగానే మగ్గిపోయింది. జీలకర్ర అంతేనా? ఏదో శాస్త్రార్థం వేసినట్టు వేసారు అలాగ కొద్దిగా. చాలు మేడం, జస్ట్ టేస్ట్కి అట్లా. ఇప్పుడు కోడిగుడ్లు వేస్తారా? వేసే. సో ఉడికించుకుని పసుపు ఉప్పు నూనెలో వేయించుకున్న కోడిగుడ్లు. చింతపండు పులుసు వేసుకున్నాను. దీంట్లో కొంచెం మసాలా వేసుకుందాం, గరం మసాలా అది. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. తీసేద్దామా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర వేస్తాను, కొత్తిమీర కొంచెం వేస్తానండి. సర్వింగ్ బౌల్లో మళ్ళీ కొంచెం అన్నంలో తింటే ఇంక వేడి అంటారు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఆఫ్ చేసుకున్నాను, బౌల్లో తీసుకున్నాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా కోడిగుడ్డు ఎండి రేలకర్రీ. ఓకే,
కోడిగుడ్డు ఎండు రొయ్యల కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కోడిగుడ్డు ఎండు రొయ్యల కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి పసుపు, ఉప్పు, ఉడికించిన కోడిగుడ్లు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండు రొయ్యలు వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, టమాటో ముక్కలు, కారం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన కోడిగుడ్లు, చింతపండు గుజ్జు, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు ఎండు రొయ్యల కూర రెడీ. కోడిగుడ్డు ఎండు రొయ్యల కూర సెకండ్ ఇది క్లాసిక్ డిష్ అనమాట. ఎండు రొయ్యలతోటి కోడిగుడ్డు చాలా మంది చాలా బాగా చేస్తారు. చాలా బాగుంది. హోమ్లీ ఫీలింగ్, అంటే అంత బాగా చేశారనమాట. చాలా రోజుల తర్వాత నేను కూడా ఎండు రొయ్యలు కోడిగుడ్డు డిష్ టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది నిజంగానే. నోటికి చాలా రుచిగా అనిపించింది. ఇంకా మీరు అన్నట్టు వేడివేడి అన్నలో తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎండకి గాలికి బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఇంటికి రాగానే కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని అందులో కాస్త కాటన్ డిప్ చేసుకుని ముఖము మెడ అంతా కూడా క్లీన్ చేసుకున్నట్లయితే చర్మరంధ్రాల్లోకి వెళ్ళినటువంటి దుమ్ము ధూళి శుభ్రంగా పోతుంది, చర్మం బాగా క్లీనప్ అవుతుంది. సో మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? కీమా బాల్స్ అండి. కీమా బాల్స్. సో స్నాక్స్ లాగా పిల్లలకి ఈవినింగ్ టైం చేసి పెడితే చాలా బాగుంటుంది. కీమా బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. కీమా బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా 1/2 కిలో, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. నూనె అయితే నేను ఆన్ చేసేస్తున్నాను, వేడెక్కుతూ ఉంటుంది కాబట్టి. చికెన్ కీమా లాగా చేసేస్తున్నారు. కార్న్ ఫ్లోర్ అండి, మొక్కజొన్న పిండి, మొక్కజొన్న, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కారం వేస్తున్నానండి, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొంచెం గరం మసాలా, కొత్తిమీర కొద్దిగా, రుచికి సరిపడా. ఓకేనండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వచ్చి మీరు అలాగా ముక్కలుగా వేసారు కదా, అది కాకుండా కారం కూడా వేసాం. ఒకవేళ ఒకే బౌల్లోకి 2-3 పచ్చిమిరపకాయలు వచ్చేసాయి అనుకోండి, అవునండి, పిల్లలకి ఇంకా కారం ఎక్కువ అవుతా? కారం అంటే కాకుండా మనకు ఒకవేళ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకుంటే సమపాలలో వచ్చేస్తుంది. అవునవును, ముక్కల కంటే. అవునండి. సో అలా వేసుకోవచ్చా? అంటే అలా కూడా వేసుకోవచ్చు. అందుకే నేను ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్న మిర్చి తీసుకున్నాను. వీటిలో కూడా కొంచెం ఘాటు ఉన్నవి ఉంటాయి, కొంచెం కారం తక్కువగా ఉంటాయి కదా. బాగా పచ్చగా ఉంటే అవి మనకి కారం ఎక్కువ ఉంటాయి, ఘాటు ఎక్కువ ఉంటాయి. సో మీరు తీసుకునేటప్పుడే పచ్చిమిరపకాయలు అలా తీసుకుంటే మంచిది అంటారా? అలా చూసుకొని తీసుకుంటే మంచిగా ఉంటుందండి. లేదంటే పేస్ట్ చేసుకుని వేసుకునే బాగానే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం కారం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని కొంచెం చేతికి నూనె రాదు. ఇప్పుడు కొంచెం చిన్న ఉండలుగా చేసుకుని బాల్స్ చేసుకుని మామూలుగా ఇలా డైరెక్ట్గా తినే బాగుంటాయి. ఇంకేమైనా దీనికి చట్నీ కానీ, గ్రీన్ చట్నీ, సాస్ అలాంటివి? సాస్ ఉంటే బాగుంటుందండి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అయితే సాస్ ఉంటే బాగుంటుంది. సాస్ అయితే బాగుంటుంది. ఇది కూడా మీ వారి దగ్గర నేర్చుకున్నారా? అవునండి, అన్ని వంటలు ఆయన దగ్గర నేర్చుకున్నానండి. నాకంటూ ఏమీ రావండి. అంటే మీ రిలేషనా లేకపోతే? అరే బావండి, మా బావా. మీరు అనుకుని ఉంటారు నా బావే కదా పర్వాలేదులే పెళ్ళైన తర్వాత నేర్చుకుందామని. సో బావగారు అనుకుని ఉంటారు నా మరదలకి ఎలాగో వంటలు రావు కాబట్టి ముందు నేను అన్నీ నేర్చుకుని మా ఆవిడ వచ్చిన తర్వాత నేర్పించాలనుకున్నారు. ఆయన నన్ను చూడగానే అనుకున్నారంటండి నాకు అన్ని వంటలు వచ్చని, కానీ నాకేమీ రావని పెళ్ళైన తర్వాతే తెలిసింది ఆయన. అవునా? అంటే మరి బావ మరదలు అంటే ఇప్పుడు మాట్లాడుకోలేదా ముందు? నీకేమొచ్చు ఏం రాలేదు అలా అడగలేదా మీ బావ? తక్కువండి. యాక్చువల్లీ ఎట్లా అంటే వాళ్ళ అన్నయ్యకి మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేసాం అనమాట. అలా రిలేషన్ మాది.
మాటలు అంత లేవు అయితే. లేవండి, తక్కువ. రిలేషన్ అవుతారే గానీ మాటలు అంత లేవు, తక్కువ అండి. పెళ్లి చూపులప్పుడు మిమ్మల్ని చూసి అనుకున్నారు బాగా వంటలు వచ్చు, అద్భుతం, ఇంకే అనుకున్నారు. అంటే అక్క పెళ్లిలో, వాళ్ళ అన్నయ్య పెళ్లిలో చూసారండి. అప్పుడు కొంచెం అటు ఇటు తిరిగి అన్ని పనులు చేస్తుండడం, సో అన్ని వచ్చి అంటే మీ పనితనం చూసి ఆయన అలా మోసపోయారు అంతేనా? తర్వాత విషయం తెలిసింది పని మాత్రమే వచ్చు, వంట రాదనమాట. బట్ ఇప్పుడు వంటల్లో ఆరి తీరిపోయారు. అవునండి, సూపర్. మా అమ్మ వాళ్ళే ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతారండి, ఎంత బాగా చేస్తున్నావు, మేము ఏమి నేర్పించలేదు నీకు, మీ ఆయన నేర్పించేసారనమాట, అన్ని బాగా చేస్తున్నా ఉంటారండి. మరి ఇంకే క్రెడిట్ అంతా మీ వారికి. అవునండి, అంతేగా. అవునండి, అందుకే ఆయన కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నానండి. ఒక సాంగ్ పాడతాను. అవునా? వేసేసేయండి, వేగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు పాడేద్దరు గారు. ఓకేనండి. వేగనిద్దాం ఇలాగే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో కాస్త వెల్లుల్లిని రసంలాగా చేసుకుని వేసుకుని తాగుతూ ఉన్నట్లయితే ఉబ్బసం, ఆయాసం ఇలాంటి శ్వాసకోశ సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూస్తారు కదా, ఇవి కూడా వేగిపోయినట్టున్నాయి, ఇంకా వేగాల. కొంచెం లోపల కొంచెం వేగనిద్దాము. సో మీ వారి కోసం డెడికేట్ చేసే పాట పాడేసేయండి, వేగిపోతాయి. ఓకే. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట, వరమల్లే అందిందేమో ఈ బంధం, ఎనలేని సంతోషాలే నా సొంతం, నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. ఇంకంతే. ఈ పాట అయిపోయింది మేడం, ఇవి కూడా అయిపోయింది, సాంగ్ అయిపోయింది, ఇవి కూడా అయిపోయింది. మీ వారు ఇంకా చూసుకోండి, ఈ పాట విని ఉల్లాసంగా ఉత్సాహంగా మీకు ఇంకెన్ని వంటలు చేసి పెట్టేస్తారో ఆనందం పట్టలేక. కీమా బాల్స్ రెడీ. థ్యాంక్ యూ. కీమా బాల్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కీమా బాల్స్ తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్ కీమా, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బాల్స్లా చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా బాల్స్ రెడీ. కీమా బాల్స్. రావు గారు, ఇది కూడా బాగుంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. కొంచెం సాల్ట్ నాకు కొంచెం షార్ప్గా ఉన్నది, అంటే కొంచెం ఇంకా కొంచెం ఫ్లేవర్స్ ఉంటాయి, బాగుంటుంది అన్న. సో ఇంత బాగుంది, కొంచెం ఫ్లేవర్స్ ఏదైనా ఉంటుంటే బాగుంటుంది అని అంటున్నారు. ఈసారి చేసి ఓకే. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటి కూరగాయలు క్లీన్ చేసుకునేటప్పుడు ఉప్పు, వెనిగర్ కలిపిన నీళ్ళలో బాగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కొని వండుకున్నట్లయితే పెస్టిసైడ్స్ కానీ, క్రిములు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే పోతాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో ఇవాళ శాండ్విచ్ చేద్దాం, పాలకు ఫిష్ తోటి. అసలే నాకు ఇష్టమైన సెగ్మెంట్, అందులోనే ఇంకా సీ ఫుడ్కి వెళ్ళిపోయారు. ఎస్. సో పాలక్ ఫిష్ శాండ్విచ్ చూసేద్దాం. మరి పాలక్ ఫిష్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా? పాలక్ ఫిష్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, బ్రౌన్ బ్రెడ్ స్లైజులు 2, తరిగిన టమాటో 1, కీర దోసకాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, చేసేద్దాం. ఎస్.
ఇది హెల్దీ శాండ్విచ్. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. బేసిక్లీ శాండ్విచ్ అంటే మీకు ఎక్కువ మేయోనైస్ ఇవన్నీ వస్తాయి. అవును. ఇది హెల్దీ వల్ల సో నేను కొంచెం ఇండియనైజ్డ్, మనకి కొంచెం ఉప్పు కారం ప్లస్ నీసు వాసన లేకుండా కొంచెం గార్లిక్ కొంచెం మనం ఇండియనైజ్ చేసుకున్నాం అనమాట. ఓకే, చేసేద్దాం. వెల్లుల్లి సన్నగా తరిగిన వెల్లుల్లి. నాకైతే మీరు చూపించేటప్పుడు వంట చాలా ఈజీగాను హాయిగా ఉంది చేసుకోవడానికి కూడా. ఈ కటింగే పెద్ద కష్టంగా ఉంది. అది సన్నగా వెల్లుల్లి ఉండడమే ఇంత ఉంటుంది. అంటే ఇవాళ రేపు అన్నిటికీ మిషన్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు చేప, ఇప్పుడు ఈ సన్నగా తరిగిన చేప ముక్కలు. మళ్ళీ యాజ్ యూజువల్ నా క్వశ్చన్ అదే, ఏదైనా పర్వాలేదా చేప? పర్టికులర్గా ఈ చేప, ఏ చేప అయినా పర్వాలేదు, ముళ్ళు ఉండకుండా ఉండాలి. కానీ అంటే ఇప్పుడు మనం వెరైటీ ఫుడ్స్ అన్ని చేస్తున్నాం కాబట్టి, రకరకాల ఫుడ్స్ చేస్తున్నాం కాబట్టి ఇలా వెల్లుల్లి సన్నగా, పచ్చిమిరపకాయలు ఇలాగా అన్ని చేస్తున్నాం. అప్పట్లో అయితే మన అమ్మమ్మలో వీళ్ళు వండేటప్పుడు అన్ని వెల్లుల్లిపాయలు దంచేసేడు ఏ కూరలో అయినా సరే కదా, లేదా ఇలాగా మాక్సిమం నాకు తెలిసి దంచడం లేదా కొంచెం రుబ్బడం, అంతేగాని ఇలా సన్నగా తరగడాలు అలాంటివి ఉండేవి కాదు. పాలకూర వేసుకున్నాం. తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్లు రకరకాల కొత్త వెరైటీస్లోకి వెళ్ళేటప్పటికి ఈ సన్నగా తరగడాలు కదా, ఎందుకంటే కత్తి పెడుతుంటే కదా టక చేసుకుంటే అలా పాడేస్తూ. మీరు అప్పుడప్పుడు అంటుంటారే చేతితోటి అందాజా. అవునంతే. పప్పు కానీ సరే అని ఉప్పు కానీ కారం కానీ ఇలా అంటారు 1 2 3. ఇప్పుడు మన టీ స్పూన్లు వాడుతున్నాము. అన్నం కూడా పెట్టేవి ఇక్కడ ప్లేట్లో తీసి చేతితోటే పెడతారు. ఎంత సరిపోతుందా, నువ్వు ఎంత తింటావో నాకు తెలుసురా. చేప కూడా ఎలాగో తొందరగా మగ్గిపోద్ది చేప. మామూలుగా మీరు ఎప్పుడు ఆకుకూరలో ఆకరణ వేస్తుంటారు తొందరగా, ఎందుకంటే ఇప్పుడు ఫిష్ కి కొంచెం మాయిస్ట్ కావాలి కదా, సో దానివల్ల నేను నీళ్ళు పోయకుండా తడికి పాలకేస్తాను అనమాట. కొంచెం ఉప్పు, చేపలో అలాగే కొంచెం నీరు ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం డ్రైగా అవుతుంది అదనమాట. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, మనకి కొంచెం కారంగా కావాలి కదా. మనకి అనకండి, నేను కారం కాదు పులుపు బాగా ఇష్టంగా తింటాను. అప్పుడు మీరు ఎప్పుడు చేసినా అదే అంటారు, పులుపు రెసిపీస్ ఏం చేసినా మీ ఫేవరెట్ అని. కొంచెం గరం మసాలా. మామూలుగానే ఎందుకు నా ఫేవరెట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్ అని అంటానంటే హెల్దీ కంప్లీట్. అంటే మామూలుగా మనకి కొన్ని ఉంటాయని కాదు, గుడ్ ఫుడ్ లో ఆల్మోస్ట్ అన్ని హెల్దీ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ దగ్గర నుంచి అన్ని. సో ఇంకా కారాలు మరి ఘాట్లు కూడా పెద్ద ఉండవు. జనరల్ గా నాన్ వెజ్ అనగానే మనకి కొంచెం మసాలా ఘాట్లు అన్ని ఉంటేనే అది నాన్ వెజ్. ఇది అబ్బా తిన్నాం ఈ రోజు కమ్మగా అని ఉంటుంది. కానీ గుడ్ ఫుడ్ లో మాత్రం ఏంటంటే తినడానికి అబ్బా ఘాట్ అని కాకుండా నాన్ వెజ్ ఉన్న హెల్దీగా అమ్మయ్య అని ఉంటుంది. అలా కొంచెం ఇప్పుడు మనము బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాం కదా, ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చా? వైట్ బ్రెడ్ అగైన్ ఇట్స్ నాట్ హెల్దీ. బ్రౌన్ బ్రెడ్ కానీ మీకు మల్టీగ్రెయిన్ ఇస్ బెటర్ దెన్ బ్రౌన్ బ్రెడ్. ఓకే, మల్టీగ్రెయిన్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. వీట్ బ్రెడ్ మనకి బ్రౌన్ బ్రెడ్ వీట్ బ్రెడ్ అంటారు. మల్టీగ్రెయిన్ అంటే డిఫరెంట్ గ్రెయిన్స్ ఎక్సెప్ట్ మైదా. ఓకే, సో అయితే మిల్క్ బ్రెడ్ మాక్సిమం వద్దు. ఇందులో మనకి ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం, కారం అందులోంచి వచ్చేది కారం అంటే కొంచెం మసాలా పొడి వేసారు. అంతే. మీకు కావాలంటే కొంచెం పెప్పర్ వేసుకోవచ్చు, లేదా కారం వద్దు అంటే మీరు పెప్పర్ వేసుకోవచ్చు అన్నమాట. అంటే దేనికి పచ్చిమిరపకాయల పేస్ట్ బదులు చెప్తున్నారు మీరు? ఓకే, కారం వేస్తే కొంచెం రంగు మారిపోద్దేమో. అవును కదా. ఇప్పుడు ఇది ఇక్కడ సైడ్లో పెట్టుకున్నాం. ఇది ఎందుకంటే మనం బ్రెడ్ లైట్ గా టోస్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, మంచిగా క్రిస్పీగా. ఇదైతే స్మెల్ అయితే నాకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్రెడ్ తీసుకుందాం.
ఇంకోటి ఏంటంటే మీరు ఇది పేస్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇలా ఉంటే మీకు ఆ పలుకు తినడానికి బాగుంటుంది. అంటే మీరు ఏది వండిన తర్వాత పేస్ట్ అంటున్నారా? వండిన తర్వాత పేస్ట్ చేసేసుకోవచ్చు అంటున్నారు. అంటే మనకి ఇప్పుడు ఈ మయోనస్ జాములు అవి ఎలా రాసుకుంటారో అలా దీంట్లో ఇంకో కొంచెం వెజిటేబుల్స్ వేసుకోవాలంటే ఒక 2 స్లైస్ క్యూక్యూంబర్ వేసుకోవచ్చు, లేకపోతే టమాటోస్ వేసుకోవచ్చు. సో ఆప్షన్ మన ఇష్టం. అంటే మోర్ ఫైబర్ మీకు అదన్నా. ఇది కూడా చూడండి ఫుల్ అయిపోద్ది చాలు. ఇంకా కొంచెం మీకు మంచి టేస్టీగా కావాలంటే కొంచెం మన గ్రీన్ చట్నీ దాన్ని కొంచెం ఇలా రాసుకుంటే కానీ పుదీనా కానీ ఉప్పు లైట్గా. ఇప్పుడు ఇది పైన పెడదాం. నేను దీంట్లో ఏమి మయోనైస్ కానీ బటర్ కానీ లోపల వేయట్లేదు, ఎందుకంటే మనం జస్ట్ ఇక్కడ బటర్ వేసుకొని లైట్గా టోస్ట్ కాల్చుకుంటాం అంతే. ఆప్షన్ మళ్ళీ మీకు లోపల మళ్ళీ మీకు కొంచెం బటర్ కావాలంటే రాసుకోవచ్చు. కేర్ఫుల్గా మనం కొంచెం లైట్గా బయటకు వస్తాయి, పర్వాలేదు, మేనేజబుల్. ఇది 2 పక్కల కాల్చుకోవాలి. ఒక స్పూన్ అండి, వుడెన్ స్పూన్. ఇప్పుడు మళ్ళీ ఇలా తీసి ఇలా చూడండి, మంచిగా టోస్ట్ అయిందా? బ్రౌన్ షేడ్కి వచ్చిందా, క్రిస్పీగా ఉంది. ఇలా టోస్టర్లో కూడా చేసుకోవచ్చు. టోస్టర్లో చేస్తే మీకు సింగిల్ బ్రెడ్ టోస్ట్ చేసుకొని దాని తర్వాత స్టఫింగ్ వేసుకోవాలి, అదే అనమాట. సో దీంట్లో ఉన్న టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది దాంట్లో చేసినప్పుడు, ఎందుకంటే దాంట్లో బటర్ ఉండదు, దీంట్లో బటర్ ఉంటుంది. లేదా శాండ్విచ్ మేకర్ గ్రిల్డ్ అదనమాట. వేస్తారా? వద్దు, పర్వాలేదు. ఇప్పుడు మీకు చిన్న పీసులు కానీ పెద్ద పీస్ కానీ కట్ చేసుకోవచ్చు. మీరు కొంచెం కట్ చేసేప్పుడు చూసి కట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం స్టఫింగ్ అంతా కొంచెం బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కొంచెం చూసి మనం కట్ చేసుకోవాలి. సో ఇది అన్నమాట. స్టఫింగ్ మనం కొంచెం ఇక్కడ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో పాలక్ ఫిష్ శాండ్విచ్. పాలక్ ఫిష్ శాండ్విచ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పాలక్ ఫిష్ శాండ్విచ్ తయారీ విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, బోన్లెస్ ఫిష్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్ పై పాలక్ మిశ్రమం, కీరా దోస ముక్కలు, టమాటో ముక్కలు ఉంచి పైనుంచి మరొక బ్రెడ్ స్లైస్ ఉంచాలి. ఆపై పాన్ లో ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, పాలక్ ఫిష్ శాండ్విచ్ రెడీ. పాలక్ ఫిష్ శాండ్విచ్. బ్రెడ్ ఏంటంటే కొంచెం టోస్ట్ చేయడం వల్ల క్రిస్పీగా ఉందండి. అలాగే చేప సాఫ్ట్ గా ఉంటుంది. మనకి బ్రెడ్ ఏంటంటే కొంచెం టోస్ట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కరకరలాడుతూ సాఫ్ట్ గా ఉంది. తినేటప్పుడు బాగుంది. రెండు ఇది మెత్తగా అది మెత్తగా ఉంటే మేబీ కాకుండా ఇలా తింటున్నప్పుడు బాగుంది, టేస్ట్ పరంగాను బాగుంది. ప్లస్ మీకు కుకుంబర్ మళ్ళీ ఆ టమాటో వల్ల మీకు ఆ క్రంచీనెస్ కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ గుడ్ ఫుడ్ అన్నాక ఇంకా చెప్పడానికి మాటలు లేవు, గుడ్ ఫుడ్ అంతే. సో నిజంగా చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కాస్త ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, సరిగ్గా పని చేయకుండా ఉంటాయి. ఇలాంటప్పుడు కాస్త టాల్కమ్ పౌడర్ని వాటి మీద కనుక చల్లుకుని ఆ తర్వాత ట్రై చేసినట్లయితే జిప్పు బాగా వస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం.
మనం ఇప్పుడు చూసిన రెసిపీ చికెన్ హాట్ డాగ్స్. ఇది పిల్లల్లో చాలా పాపులర్ అయిన స్నాక్. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఆఫ్ కోర్స్ ఆ బన్ కోసము తయారు చేయడానికి కావాల్సిన మైదా ఒక ఇంగ్రీడియంట్ మెయిన్గా ఉంటుంది. అండ్ ఫిల్లింగ్ కోసము మనం చూస్తే ఇందులో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో చికెన్ యూస్ చేశారు. అలాగే మనం కనుక దీనిలో యాడ్ చేసిన సాసెస్ కనుక చూస్తే మస్టర్డ్ పేస్ట్, టొమాటో సాస్ అండ్ మయోనీస్ కూడా ఉంది. సో జనరల్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం చూస్తే నాన్ వెజిటేరియన్ చికెన్ ఉంది. చికెన్ మనం బోన్లెస్ పీసెస్ కనుక తీసుకుంటే, మనం 100 గ్రాముల చికెన్ కనుక తీసుకుంటే అందులో మనకి ఈజీగా ఒక 20-25 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. కాబట్టి అది ఒక కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనం కనుక అది అట్లీస్ట్ 1 మీల్లో కనుక ఇంక్లూడ్ చేస్తే ఆ మీల్లో రావాల్సిన ప్రోటీన్ అంతా కనుక ఈజీగా మనకి వచ్చేస్తుంది. సో స్నాక్ ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా హై ప్రోటీన్ ఉన్నాయా లేదా అని చూసుకుంటే ఎక్కువ మనం తినకుండా ఉంటాము. అదే నెక్స్ట్ మీల్కి మళ్ళీ విపరీతంగా ఆకలి వేయకుండా కూడా ఉంటుంది. సో ఇది ఒక పాపులర్ స్నాక్ కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకొని కనుక తీసుకుంటే మనం దానిలో వేసే మయోనీస్ కానీ సాస్ కానీ కంట్రోల్ చేసి వేసుకోవచ్చు. క్యాలరీ పరంగా చూస్తే ఆఫ్ కోర్స్ బన్ నుంచి మనకి క్యాలరీస్ వస్తాయి. అది కూడా మనం ఎంత తక్కువ రిఫైన్డ్ బన్స్ అయితే అంత మంచిది. కాబట్టి మనం ఈ మధ్య అందరం బ్రెడ్స్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి వీట్ ఫ్లవర్ బేస్డ్ బన్స్ కనుక చేస్తే మనం హ్యాపీగా మన పిల్లలకి ఒక హెల్దీ ఐటమ్ పెట్టినట్టు చాలా ఎక్కువ సార్లు తయారు చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనం క్యాలరీ పరంగా చూసుకుంటే ఈజీలీ ఒక 100-120 క్యాలరీస్ బన్స్లోంచి వస్తుంది. చికెన్లోంచి ఈజీగా 100-120 క్యాలరీస్ వస్తాయి. కాబట్టి ఒక స్నాక్ రెసిపీ నుంచి మనకి ఒక 200 క్యాలరీస్ వస్తాయి, 200-250 క్యాలరీస్ వస్తాయి, ప్లస్ ఒక 20 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక ఫిల్లింగ్ స్నాక్, ఒక కంప్లీట్ స్నాక్. సో ఓన్లీ 1 పోర్షన్ తీసుకుంటే మనం నెక్స్ట్ మీల్కి విపరీతంగా ఆకలేకుండా ఉంటుంది, మరీ హెవీగా కూడా ఫీల్ అవ్వకుండా ఉంటుంది. మనం చూసిన రెసిపీ మన ట్రెడిషనల్ తెలుగు క్యూజిన్లో ఉన్న ఎండు రొయ్యలు కోడిగుడ్డు కూర. మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే ఆఫ్ కోర్స్ 2 హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, 2 నాన్ వెజిటేరియన్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఎగ్స్ మనకి ఒక హై ప్రోటీన్ రెఫరెన్స్ ప్రోటీన్ కిందకి వస్తుంది. అంటే బెస్ట్ క్వాలిటీ. మనం తీసుకున్నంతా కూడా 100% కూడా బయో అవైలబుల్ ఉంటుంది. అంటే మనకి 100% అబ్జార్బ్ అవుతుంది. మిగతా ప్రోటీన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ ప్రోటీన్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనం ఒక 100% తీసుకుంటే దానిలో ఒక 60%-70% అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన మన కోడిగుడ్డు నుంచి వచ్చే ప్రోటీన్ వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అండ్ రెఫరెన్స్ ప్రోటీన్గా కూడా వాడతాము. యూజువల్గా మనకి డౌట్స్ ఉండేవి ఏముంటాయంటే ఎల్లో వాడాలా లేదా, ఫ్రీక్వెంట్గా తీసుకోవాలా లేదా అని. ఎల్లోలో మనకి ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటి వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. కాబట్టి హెల్దీగా ఉండడానికి హోల్ ఎగ్గే తీసుకోవాలి. మనం కనుక ప్రతిరోజు ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మటుకు మనము ఆ ఎల్లో తీసేసి తీసుకోవాలి. అలాగే ఇందులో ఎండు రొయ్యలు ఉన్నాయి. ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలకి కంపేర్ చేస్తే కనుక మనకి అంత మాయిశ్చర్ కంటెంట్ ఉండవు, అంత బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ ఉండవు. ఎందుకంటే బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ ఎప్పుడు కూడా హీట్లో బయలు ఉంటాయి. అంటే ఎక్కువ వేడి తగలడం కానీ ఎక్కువ సేపు కానీ ఉంచితే అవి తగ్గిపోతాయి. సో ఈ బి కాంప్లెక్స్ న్యూట్రియన్ కంపారిజన్లో డెఫినెట్గా పచ్చి రొయ్యల కంటే ఇవి తక్కువ ఉంటాయి. కానీ ప్రోటీన్ కంటెంట్ ఆల్మోస్ట్ మనకి సిమిలర్గానే వస్తుంది. సీ ఫుడ్ నుంచి మనకి 15-20 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. కాబట్టి ఒక 100 గ్రాములు రొయ్యల్లో ఈజీలీ ఆ క్వాంటిటీ వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఒక వెరీ హై ప్రోటీన్ రెసిపీ. చాలా వరకు ఇది మధ్య మధ్యలో వారంలో ఒకసారి వండుతూనే ఉంటారు. కాబట్టి ఒక గుడ్ రెసిపీ. ఇన్ బిట్వీన్ మన ఓవరాల్ వీక్లో కనుక మన ప్రోటీన్ ఇంటేక్ కనుక మనం క్యాల్కులేట్ చేస్తే యూజువలీ ఇట్లాంటి రెసిపీస్ ఇంక్లూడ్ చేస్తే ఒక యావరేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రోటీన్ ఇంటేక్ వస్తుంది. ఎందుకంత మనం ఇంపార్టెంట్ అని చూస్తున్నాం ప్రోటీన్ అంటే, ఇప్పుడు మనము కోవిడ్ టైంలో కూడా చూస్తే అందరూ కూడా వెయిట్ లాస్ అయిన వాళ్ళకి ఎక్కువ మసిల్ లాస్ అయింది. సో ఈ మసిల్ పోకుండా ఉండాలన్నా లేకపోతే పోయిన మసిల్ మనకి రివైవ్ అవ్వాలన్నా కూడా బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కంబైన్ చేసి ప్రతి మీల్లో ఇది ఉందా లేదా అని చూసుకుంటే కనుక ఆ అన్నెసెసరీ వెయిట్ లాస్, వీక్నెస్ ఏదైతే
ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ పాలక్ ఫిష్ శాండ్విచ్. మనం యూజువల్గా శాండ్విచ్ రెసిపీస్ చేసినప్పుడు దాన్ని హెల్తీగా ఎలా చేయాలి, మోర్ ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేసే అవకాశం ఎట్లా ఉంటుంది అని ఉంటాము. టిపికల్గా మనం ఒక శాండ్విచ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానిలో ఫిల్లింగ్ ఏదైతే ఉంటుందో కొంచెం ప్రోటీన్ బేస్డ్, వెజిటబుల్ బేస్డ్ ఫిల్లింగ్ ఆఫ్ కోర్స్ ఎత్తుకుతూ ఉంటాము. అలాగే ప్రోటీన్ బేస్డ్ ఫిల్లింగ్ కూడా ఉంటే మనకి అదే ఒక కంప్లీట్ మీల్ లాగా కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం పిల్లలకి ఎక్కువ లంచ్ బాక్సెస్లో కానీ, మిడ్ మార్నింగ్ స్నాక్లో కానీ, ఈవినింగ్ స్నాక్లో కానీ శాండ్విచ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటప్పుడు అదొక కంప్లీట్గా కూడా ఉండాలి, ఫిల్లింగ్గా కూడా ఉండాలి. ఈ రెసిపీలో మనం చూస్తే బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేశారు. సో అది ఒక గుడ్ పాయింట్. అందులో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. అంటే మైదా బేస్డ్ బ్రెడ్కి బ్రౌన్ బ్రెడ్కి కంపేర్ చేసుకుంటే ఫైబర్ కంటెంట్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. అలాగే ఇందులో ఫిల్లింగ్ కోసం యూజ్ చేసింది స్పినాచ్లో మనకి ఫైబర్, అంటే స్టమక్ని క్లీన్గా ఉంచేది, మన గట్ బ్యాక్టీరియాని బాగా ఉంచేది ఫైబర్. సో అది డెఫినెట్గా దొరుకుతుంది. అలాగే ఐరన్ అండ్ కాల్షియం అలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ ఏవైతే మనకి లైఫ్ లాంగ్ అవసరమో, అంటే ఏ ఏజ్ గ్రూప్ చూసినా, పిల్లలకి చూసినా, యంగ్ అడాలసెంట్ ఏజ్లో చూసినా, లేకపోతే ప్రెగ్నెంట్ లాక్టేషన్లో చూసినా, లేకపోతే మిడిల్ ఏజ్ గ్రూప్ చూసినా అందరికీ ఐరన్ ఇంపార్టెంట్. కాబట్టి త్రూ అవుట్ లైఫ్కి కావాల్సిన మోస్ట్ 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మనకి పాలకూరలో దొరుకుతుంది. అలాగే ఫిష్లోంచి గుడ్ క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది. టైప్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా మనకి హెల్దీ ఫ్యాట్స్ ఏవైతే మనకి డిసీజ్ని ప్రివెంట్ చేస్తాయో, అసలు రాకుండా స్టార్టింగ్ పాయింట్లోనే ప్రివెంట్ చేస్తాయో అట్లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ గుడ్, హెల్దీ, న్యూట్రిషియస్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు. కాబట్టి ఇది ఒక ఐడియల్ శాండ్విచ్ అని చెప్పొచ్చు. ఎక్కువసార్లు మన డయట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ కీమా బాల్స్. ఇందులో మీట్ కోసము చికెన్ యూజ్ చేశారు. సో మనం బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాము. ఇందులో మైదా పిండి యాడ్ చేసి డీప్ ఫ్రై చేసి బాల్స్ లాగా తయారు చేస్తాము. ఇది ఒక స్టార్టర్స్ లాగా యూజువల్లీ యూజ్ చేస్తారు. లేకపోతే మనము రెగ్యులర్గా ఉండే చికెన్ కర్రీ కనుక డిఫరెంట్గా చేయాలంటే కూడా ఒక గ్రేవీ స్టైల్లో ఇది చేయొచ్చు. మనకి ఈ రెసిపీలో నార్మల్గా మన రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కంటే క్యాలరీ కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనకి నాన్ వెజ్లోంచి వచ్చే క్యాలరీస్ వస్తాయి, అరౌండ్ 100-125 క్యాలరీస్ ఈజీగా వస్తాయి. అలాగే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంకొక 100-150 క్యాలరీస్ యాడ్ అయ్యే ఈజీ అవకాశం ఉంటుంది. సో మనకి ఒక హై ఫ్యాట్ క్యాలరీ డెన్స్ రెసిపీ వస్తుంది. ఆఫ్కోర్స్ మనకి ప్రోటీన్స్ కూడా వస్తాయి, కాకపోతే ఫ్యాట్ క్యాలరీస్ కూడా అడిషనల్గా యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఒకటే రెసిపీలోంచి కంపేర్ చేసుకుంటే కర్రీలాగా, సింపుల్ రెగ్యులర్ కర్రీలాగా చేస్తే జస్ట్ ఒక 150 క్యాలరీలు వస్తే ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు 250 క్యాలరీల దాకా వస్తాయి. కాబట్టి మనం ఒకేజనల్గా ఎప్పుడన్నా స్పెషల్ ఒకేజన్ లాగా ఐడెంటిఫై చేసుకొని అప్పుడు మాత్రం చేసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కివీ పళ్ళలో మన ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి దొరికే సీజన్లో తీసుకోవడం మంచిది. ముఖ్యంగా క్యాన్సర్ని నిరోధించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కివీ ఫ్రూట్. అలాగే ఒంట్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ట్రై చేసి చూడండి. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. అదే కాకుండా మన బయట దేశాల వంటలు ఇంట్లోనే చేసుకునేటట్టుగా కూడా చక్కగా చూపించారు. దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. కాబట్టి మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.